చరిష్మా నాయుడు యాక్చువల్‌గా చూసుకున్నట్లయితే 50+ సీరియల్స్ చేసిండి కూడా అవును. ఈవెంట్స్‌లో ఎక్కువ కనిపించరు. లైక్ ఇప్పుడు ఈటీవీ వాళ్ళు గానుండి కొన్ని వాళ్ళు పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఫెస్టివల్ ఈవెంట్స్ గాని, స్పెషల్ ఎపిసోడ్స్ చాలా చేస్తుంటారు. ఒకప్పుడు అన్ని ఈవెంట్స్‌కి వెళ్ళేవాళ్ళం. హ్మ్. అందరు ఆర్టిస్ట్‌లం కలిసి చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమైతుందంటే అన్ని ఛానెల్ వాళ్ళు ఓన్లీ హీరో, హీరోయిన్ అంతే. హ్మ్. పక్కన ఏ క్యారెక్టర్ ఉన్నా పక్కన పెట్టేస్తున్నారు. ఓకే. నేననే కాదు ఇప్పుడు అన్ని ఛానెల్‌లో కనిపించేది, అన్ని ఈవెంట్స్‌లో కనిపించేది ఓన్లీ హీరో, హీరోయిన్ మాత్రమే. హ్మ్. మిగతా ఎవరికి ఏ క్యారెక్టర్స్ ఉండవు. మీరు అబ్జర్వ్ చేయండి. హ్మ్. మన జీ తెలుగు కావచ్చు, మా టీవీ కావచ్చు, ఎనీ ఈవెంట్ ఏది చేసినా సరే హీరో, హీరోయిన్ ఒక హ్మ్. నెగెటివ్ రోల్. ఓకే. వీళ్ళకి తప్పించి వేరే ఎవరికీ పిలవట్లేదు. హ్మ్. ఆ! పిలిస్తే మాకు గూడా హ్యాపీనే కదా! మేము గూడా చేయాలి, నలుగురిలో పబ్లిసిటీ అవ్వాలి. హ్మ్. హ్యాపీగా అనిపిస్తదిగా మాకు కూడా. హ్మ్. పిలవట్లేదు. హ్మ్. హ్మ్. అండ్ ఇప్పుడు సీరియల్స్ ఫుల్ సాటిస్ఫాక్షన్‌గా ఉంది మీకు. ఫుల్ అవును. సాటిస్ఫైడ్ సీరియల్స్ విషయంలో సో, డౌట్ లేదు. అవును. ఎందుకు సినిమాలో ట్రై చేయలేదు? యాక్చువల్లీ మీకు ఆఫర్స్ వచ్చుండాలి నాకు తెలిసి. చాలా ఆఫర్సొస్తాయి. హ్మ్. చాలా వస్తాయి. మెంబర్ ఆఫ్ టైమ్స్ నేను కూడా వెళ్దామని అనుకున్నాను గానీ బట్ ఏందంటే ఈ సీరియల్ డేట్స్‌కి, మూవీ డేట్స్‌కి సెట్ అవ్వట్లేదు. ఓకే. వాళ్ళు గూడా ఏంటి సీరియల్ ఆర్టిస్టా? వద్దు వీళ్ళు డేట్స్ ప్రాబ్లమ్ చేస్తున్నారని వాళ్ళు గూడా డిసైడ్ అది ఉందా? అయిపోతున్నారు పక్కాగా ముందే. ఉందంటే నేను ఆ! యూజువల్‌గా ఉంది. చాలా సార్లు ఉంది. విన్నాను. పక్కా ఉంది. సీరియల్ ఆర్టిస్ట్ సినిమా దగ్గరికొస్తే ఆ కలర్ మారిపోతుంది. అంటే ఒక అవును. అట్‌లీస్ట్ ఇద్దరు సీరియల్ ఆర్టిస్ట్‌లు కనిపించినా కూడా అవును. ఆ సినిమాని సినిమాలాగా లేదు. ప్రొజెక్ట్ లేదు. చేయలేరు. అది ప్రాబ్లమ్ కాదు. ఓన్లీ డేట్స్ ఇష్యూ వస్తదని మాత్రమే ప్రాబ్లమ్. అంతే. అంతకు మించి తప్పించి అంటే సీరియల్ ఏముండదు. చేసిన వాళ్ళని తీసుకోకూడదు అట్లా ఏం లేదు. అలా ఏం లేదు. హ్మ్. నాకు తెలిసినంత వరకు అలా ఏం లేదు. అట్లయితే నేను చాలా ఇయర్స్ నుంచి సీరియల్స్‌లోనే ఉన్నాను. లైక్ 19 ఇయర్స్ నుంచి సీరియల్స్‌లోనే అవును. ఉన్నాను. హ్మ్. ఏ రోజు కూడా అమ్మ నువ్వు సీరియల్‌లో చేస్తావు కదా! అని నన్ను అడగలేదు. హ్మ్. ఈ క్యారెక్టర్‌కి ఇది ఓకే. అంటే మూవీస్ ఎట్లా అంటే వన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే చాలా టైమ్ టేకింగ్ తీసుకుంటుంది. హ్మ్. ఈలోపు సీరియల్స్ మనకి ఓకే అయిపోతాయి. హ్మ్. ఆ డేట్స్ అప్పటికి ఒప్పుకున్న మూవీ ఏదొస్తుందో ఈ సీరియల్ డేట్స్‌లోనే వస్తుంది అది. హ్మ్. ఇప్పుడు వీళ్ళని అడగలేము, వాళ్ళకి కాదనలేము. హ్మ్. మధ్యలో ఇట్లా స్టక్ అయి ఉండిపోవాల్సొస్తుంది. మూవీ చేశాను. హీరోయిన్‌గా చేశాను మూవీ చాలా వరకు. హ్మ్. అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి అది హైలైట్ అవ్వలేకపోయాను అంతే. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న షార్ట్ ఫిల్మ్ చేసినా సరే హైలైట్ అవుతున్నాం. హ్మ్. అప్పట్లో పెద్ద పెద్ద మూవీ చేసినా హైలైట్ అవ్వలేకపోయాం. ఇప్పుడు వెబ్ సీరీస్ ఆప్షన్ ఒకటుంది మనకి. వెబ్ సీరీస్ కూడా వస్తున్నాయి. హ్మ్. బట్ అంటే నా స్కిన్ టోన్ వల్లనో తెలీదు లేకపోతే ఏమో తెలవదు గానీ అన్నీ కొంచెం డిఫరెంట్‌గా అడుగుతున్నారు క్యారెక్టర్స్. హ్మ్. ఆహ్, డిఫరెంట్ మీన్స్ అంటే నెగెటివ్ డిఫరెంట్ రోలా మీన్స్ అంటే అంటే లేకపోతే నెగెటివ్ ఐ విల్ డూ. ఓకే. నెగెటివ్ నేను చేస్తాను. నేను లైక్ చేస్తాను కాబట్టి నెగెటివ్ షేడ్స్ నేను హ్మ్. చేస్తాను. అంటే ఒక ఆడ్ లైక్ క్యారెక్టర్స్ హాట్ అడుగుతున్నారా? క్యారెక్టర్స్ ఎక్స్‌పోజింగ్ అని అదని ఇదని ఉంటుంది. హ్మ్. సో, అది నేనేంటంటే ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ గర్ల్‌గా చూసుకుంటే నేను హ్మ్. చేయలేను. ఓకే. హ్మ్. అంటే వద్దు ఫస్ట్ నాకు ఫ్యామిలీ లైఫ్ బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. నేను ఓకే. నేను సింగిల్ ఉన్నాను. నేను చేయగలను అనుకుంటే ఏదైనా చేయొచ్చు. హ్మ్. బట్ నాకు చూసుకుంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మంచిగుంది. అండ్ సొసైటీలో గూడా మంచి పేరుంది. వన్స్ ఈ క్యారెక్టర్ చేసి మళ్ళీ ఎవరైనా నెగెటివ్‌గా కామెంట్ చేసినా, ఏం చేసినా మనం సో, తీసుకోలేమన్నమాట. ఒకసారి క్యారెక్టర్ తీసుకొని నెగెటివ్ ఐ మీన్ మీరు చెప్పినట్టు గ్లామర్ రోల్ కావచ్చు, హ్మ్. లేకపోతే ఎక్స్‌పోజింగ్ చేసిన రోల్ కావచ్చు. సో, అది పాపులర్ అయితే దాని తర్వాత వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. బట్ ఆ కానీ ఇంపాక్ట్ వద్దనుకుంటున్నారు. పాపులర్ అయ్యేలోపు మనం ఫస్ట్ నెగెటివే తీస్తారందరూ. హ్మ్. హ్మ్. "అరే చూడురా ఇది ఇలా వేసుకుంది, అలా వేసుకుంది" అని మాట్లాడతారు. ఆ హ్మ్. మాట నాకొద్దని ఎక్కువ శాతం నేను మూవీ చేయట్లేదు. ఓకే. అంటే మూవీస్ మీన్స్ అదే వెబ్ సీరీస్ చేయట్లేదు. వెబ్ సీరీస్ చాలా వస్తున్నాయి ఆ టైప్‌లో. హ్మ్. హ్మ్. వాళ్ళు నా స్కిన్ టోన్‌కి అలా అడుగుతున్నారో తెలీదు. లేకపోతే నా లుక్స్ అలా కనిపిస్తున్నాయని అడుగుతున్నారో తెలీదు గానీ ఆల్‌మోస్ట్ అందరూ వెబ్ సీరీస్‌కి అలానే అడుగుతున్నారు. ఓకే. కొంచెం బావుండేదొస్తే సో, నేను చేయడానికి చేయడానికి రెడీ. వీలుంటుంది అలా. ఓకే. ప్రెజెంట్ చేస్తున్న 3 సీరియల్స్ అండ్ హ్మ్. కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? లేదు. ఫస్ట్ అంటే ఏదైనా క్యారెక్టర్స్ వచ్చినా సరే ఇప్పుడు ఈ కాదనుకుని ఎళ్ళేటట్లేను కదా! సో, అగ్రీమెంట్ బేస్డ్ అగ్రీమెంట్ ఏమి ఉండలేదు. నేనైతే అగ్రీమెంట్ ఏం చేయలేదు. చేయట్లేదు. ఓకే. బట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ చేయకూడదు ఎప్పుడు ప్రొడక్షన్‌కి. హ్మ్. వచ్చిన నొప్పేసుకుంటే చాలా మంది ఆర్టిస్ట్‌లు ఏం చేస్తున్నారు, ఒక ఛానెల్‌లో ఒక 3 రోజులొస్తుంది. ఇంకో ఛానెల్‌లో ఒక 3 రోజులొస్తుంది కదా! అని చెప్పి ఒక 3, 4 సీరియల్ ఒప్పేసుకుంటున్నారు. హ్మ్. దానివల్ల ప్రొడక్షన్‌కి కూడా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఆ సీరియల్‌లో ఉన్న ఆమె సేమ్ టైమ్ ఇక్కడ కూడా కావాల్సొస్తది. హ్మ్. అప్పుడు వాళ్ళు ఇవ్వరు, వీళ్ళు తీసుకోకుండా ఉండలేరు. హ్మ్. సో, ఇట్లా చూసుకుంటే ప్రొడక్షన్‌కి గూడా లాస్ అవుతుందన్నమాట. ఓకే. అండ్ మనకు గూడా ప్రెషర్ ఎక్కువవుతుంది. అక్కడ వాళ్ళకి కావాలని, ఇక్కడ వీళ్ళకి కావాలని. హ్మ్. అలా చేయలేము. ఓకే. అందుకే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ కొత్తగా ఏమైనా వస్తే చేస్తాను. సో, ఇప్పటి వరకు మీ కెరియర్‌లో స్టిల్ ఈ మినిట్ వరకు హ్మ్. మీరెవరికైనా థాంక్స్ చెప్పాలి అని అనుకుంటే హ్మ్. ఎవరికి చెప్తారు? ప్రభు అన్నయ్య అండ్ మెహర్ గారు, హ్మ్. ఆహ్, వెంకటేష్ అన్నయ్య అని చెప్పి జూనియర్ ఆర్టిస్ట్‌ల కోఆర్డినేటర్ ఉంటారు. హ్మ్. ఆయన ద్వారా కూడా నేను పసుపు కుంకుమ సీరియల్‌లో చేశాను. ఓకే. హ్మ్. సో, వీళ్ళకి నేను థాంక్స్ చెప్పగలుగుతాను. అండ్ నాకు నా బ్యాక్ బోన్ సపోర్ట్ ఉన్న నా హస్బెండ్‌కి కూడా థాంక్స్ హస్బెండ్. చెప్పగలుగుతున్నాను. అంతే. అండ్ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అని మీరు బాగా ఎమోషనల్‌గా చెప్పాలి అని అనుకుంటే, అంటే హ్మ్. ఇప్పటి వరకు కొంతమందికి ఏముంటుందంటే ఒక చిన్న ఇగో ఫీలింగ్ ఎక్కడో ఉంటుంది. అవును. అంటే మనలో
అంటే అవతల వాళ్ళు అన్నది తప్పు, కరెక్ట్ అని పక్కన పెట్టేస్తే ఒక్కొక్కసారి అది మనకి వాళ్ళన్నది అంటే మీరు మాట్లాడింది వాళ్ళ పాయింట్ ఆఫ్ హ్మ్. రాంగ్ అయ్యుండొచ్చు. లేదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రాంగ్ అయ్యుండొచ్చు. అది వాళ్ళ హ్మ్. హర్ట్ అయ్యుండొచ్చు బాగా ఆ సిట్యుయేషన్. హ్మ్. సో, వీళ్ళకి నేను సారీ చెప్పాలి, చెప్పలేకపోయాను అనే సిట్యుయేషన్ అండ్ ఆ పర్సన్ ఎవరైనా ఉన్నారు ఇప్పటిదాకా? ఆ! అంటే ఐ మీ వల్ల థింక్ హర్ట్ అయిన సో. వాళ్ళెవరైనా? నా వల్ల హర్ట్ అయిన వాళ్ళంటే, ఇక చిన్న చిన్న ఇష్యూస్‌లో వాళ్ళ వల్ల మనమవుతాం. మన వల్ల వాళ్ళవుతారు. అంతేగాని హ్మ్. అంత పర్టిక్యులర్‌గా సారీ చెప్పాల్సిన పర్సన్ అంటే ఎవ్వరు లేరు నాకు తెలిసేంత వరకు. హ్మ్. హుహు. అంటే ఆల్‌మోస్ట్ అందరితోని ఫ్రెండ్లీగా ఉంటాను. మాక్సిమం ప్రాబ్లమ్స్ ఏముండవు మాకు. అంటే షూట్స్ లొకేషన్స్‌లో కావచ్చు, అందరితో నవ్వుతూ ఉంటా. అన్ని డిపార్ట్‌మెంట్స్‌తో కామెంట్ చేసుకుంటూ, హ్మ్. వాళ్ళు మాట్లాడకపోయినా నేనెళ్లి మాట్లాడుతుంటా గానీ, మాక్సిమం సారీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. అండ్ ఇప్పుడు మీరు చేసిన ఇన్ని సీరియల్స్‌లో ఎక్కువ రిపీటెడ్ ఆర్టిస్ట్‌లు చాలా మంది ఉండుంటారు మీకు. అవును. ఎవరితో ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది? నార్మల్‌గా ఫ్రెండ్ అంటే వచ్చామా హ్మ్. మార్నింగ్ మేకప్ ఏసుకున్నామా, యాక్ట్ చేసామా, వెళ్ళిపోయాం బాబాయ్. అవును. అలా కాకుండా ఫాదర్ తర్వాత, హ్మ్. హస్బెండ్ తర్వాత హ్మ్. మళ్ళీ అన్నీ షేర్ చేసుకోవాలి అనుకున్నారు. చేసుకుంటున్న పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో. 'రజిత' గారని ఒక ఫీమేల్ యాక్టర్ ఉన్నారు. హ్మ్. 'రజిత' గారు అండ్ అంతే. ఎక్కువ 'రజిత' గారే నాకేదున్నా అప్పుడు ఆమెకి ఎక్కువ చెప్పుకునేదాన్ని నేను. హ్మ్. నాకు చాలా అలవాటు. ఇంటి గుట్టులో గూడా నాకు వదినగా చేశారు తను. హ్మ్. సో, తనకి ఏదున్నా సరే మంచున్నా, చెడున్నా ఏదున్నా తనకి నేను ఎక్కువ చెప్పుకునేదాన్ని. హ్మ్. ఎట్లాంటి ప్రాబ్లమొచ్చినా ఒకవేళ ఏడవాలనుకున్నా, నవ్వాలనుకున్నా ఆమె దగ్గరే పోయి చెప్పేదాన్ని. ఓకే. హ్మ్.